ఉద్యమంలో మరి దళిత ఉద్యమాలను చూసి ఆనాడు గాంధీ గారు చురుకైన మంచి దళిత నాయకుడు అని చెప్పేసి చారదీసి మన కాంగ్రెస్ పాలనలో ఏఐసిసి సభ్యుడిగా చేసి అలాగనే మంత్రి పదవి ఇచ్చేసి మరి అట్లాగనే మంత్రి పదవి నుంచి మరి ఎన్నో పదవులు ఇచ్చేసిన తర్వాత మరి బాబు జగన్కి ఉప ప్రధానమంత్రిగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కులాలకు ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈరోజు మాది గుప్ప కులాల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్వహణ దళిత ఉద్యమాలకు సీనియర్ అయినటువంటి గుర్జీ వెంకటేశ్వర అన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలకు ఆత్మగౌరవంగా అణగారు జాతులకు హక్కుల ప్రతీకగా కనిపిస్తున్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారికి భారతరత్న అవార్డుతో సత్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అతి చిన్న వయసులోనే అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో అనేక మంది హక్కులను అనేక మంది ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని రాజ్యాంగబద్ధంగా నెరవేర్చినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు. ఆ బాబు జగ్జీవన్ రావు జయంతిని వర్ధంతిని నిర్వహించడం జరుగుతుంది తప్ప ఆయన చనిపోయి 40 సంవత్సరాలైనా కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి భారతరత్న అనే అవార్డుని ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల ప్రతీకను గౌరవించి డాక్టర్ బాబు జగ్జీవన్ రావుకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సభను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బాబు జగ్జీవన్ రావు గారు యుగ పురుషుడు, భారతదేశంలోనే గర్వించదగినటువంటి వ్యక్తిగా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక పదవుల్ని అధిరోహించి అట్టడుగు కులంలో ఉన్నటువంటి దళిత వర్గాలను అలాగే భారతదేశ యొక్క దశను నిర్దేశించి హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పేసి మనం ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని రక్షించడంలో తొలి ప్రధానమంత్రిగా ఉప ప్రధానమంత్రిగా ఆయన పదవిని అధిరోహించి అనేకమైనటువంటి మెజిస్ట్రేట్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఆయన దగ్గర మరి చూసుకొని కింద అట్టడుగు ఉన్నటువంటి కులాల మొత్తాన్ని కూడా ఆయన జాగృతిపరిచినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఆయనకు ఉంది. అందుకనే ఏదైతే కులవేక్షత ఉందో అస్పృశ్యత ఉందో అది రూపమాపాలని చెప్పేసి అంటరానితనం పోవాలని చెప్పేసి సమాజ స్థాపన కావాలని చెప్పేసి ఆయన సమూలంగా ఇవన్నీ పోయి సమాజాన్ని వస్తే తప్ప భారతదేశంలో దళితులకు మనుగడ లేదని చెప్పేసి ఆయన గొంతెత్తి నిలదీసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం మనం కొనియాటం అనేది మన యొక్క నైతిక బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ భారతదేశం మొత్తం కూడా అధికారికంగా ఆయన యొక్క వర్ధంతులు కానివ్వండి జయంతులు కానివ్వండి ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశయాలను బాబు జగ్జీవన్ రావు ఆశయాలను జోహార్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ బాబు జగ్జీవన్ రావు.